ఇప్పుడే కనకదుర్గ అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది. కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ స్టార్ట్ అయ్యాము. సో నెక్స్ట్ రాజమండ్రి అయితే వెళ్తున్నాము. అక్కడ ఈరోజు నైట్ రెస్ట్ తీసుకొని మళ్ళీ రేపు మార్నింగే రాజమండ్రిలో కొన్ని ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. సో చూస్తూనే ఉండండి మన వీడియోస్ని. మా రూమ్కి అయితే ఇప్పుడే వచ్చేసాం. సో మా రూమ్ ఎలా ఉందో చూపించి అలాగే రేపు మనం రాజమండ్రిలో ఏం చేద్దామన్నది కూడా చూపిస్తాను. మార్నింగే పద్మావతి ఘాట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుండి కొవ్వూరు బ్రిడ్జ్ ఎంత ఫేమసో ప్రతి ఒక్కరికి తెలుసు. సో రాజమండ్రికి స్పెషల్ అట్రాక్షన్ ఇదే. మనం ఇది చూడడానికి అయితే వస్తున్నాము. ఇది అయిపోయాక నెక్స్ట్ సరస్వతి ఘాట్కి అయితే వెళ్తున్నాము. చూద్దాం. పద్మావతి ఘాట్ పాయింట్ అయితే అయిపోయింది. నెక్స్ట్ సరస్వతి ఘాట్కి వెళ్తాం. అక్కడ ఏమైనా మీకు చూపిస్తాను. సో ఇక్కడ సరస్వతి టెంపుల్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సరస్వతి ఘాట్ అయితే అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా టిఫిన్ తినేసి మహాకాళేశ్వరం టెంపుల్. సో లోపలికి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్దాం. చూస్తున్నారు కదా గోదారమ్మ ఎలా పరవళ్ళు తొక్కుతుందో. నాకైతే రాజమహేంద్రవరం చాలా చాలా నచ్చేసింది. ప్లాస్టిక్ పూలు చూస్తున్న జమానాలో ఇప్పుడు కరెక్ట్గా కనకాంబరాలు రియల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయిగా.